ప్రస్తుతం మనం యమునా నది తీరం దగ్గర ఉన్నాం. మధురలోని యమునా నది పాయ దగ్గర ఉన్న ఈ ఘాట్లలో పెద్ద ఎత్తున పుష్కర స్నానాలు భక్తులు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్న భక్తులంతా కూడా నిన్న అర్ధరాత్రి నుంచి 1:29 ఒక పంచాంగం ప్రకారం గురుడు యమునా నదిలో ప్రవేశించినట్లు చెప్తున్నారు. అదేవిధంగా దీని మీద కూడా తర్కం నడుస్తుంది. 3 గంటలకి గురుడు ప్రవేశించాడని ఒక తర్కం, అదేవిధంగా 7 గంటలకి ప్రవేశించాడని ఇంకో పంచాంగం ఇలా చెప్పడం వల్ల ఇది కూడా వివాదాస్పదమైంది. అదేవిధంగా మనం యమునా నదిలో పుష్కరాలు 1:29 నుంచి ఆచరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్న భక్తులు ఇక్కడ పడవల్లో అవతల ఒడ్డుకు తీసుకువెళ్ళి భక్తులకి పుణ్య స్నానాలని చేయిస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ భక్తులంతా కూడా ఇక్కడి నుంచి ₹10 ఇచ్చి పడవ మీద అవతలకు వెళ్ళి ఆ తీరం నుంచి మళ్ళీ ఈ చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పితృవిధులన్నీ కూడా పితృదేవతలకి విధులు నిర్వహించి వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఈ పుష్కరాలని వినియోగిస్తూ ఉంటారు. ఎక్కువ మంది రావడానికి భక్తులు వస్తూ ఉంటారు. దేశంలోని దాదాపు ప్రతి నదికి వచ్చే 12 నదులకి వచ్చే పుష్కరాలకు సంబంధించి పుణ్యస్నానాలు చేసేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. రాజమండ్రి శ్రీదేవి ఆర్య వైశ్య సంఘం వారైతే కనుక ప్రతి పుష్కరానికి దేశంలో ఎక్కడ జరిగినా కానీ ఆ పుష్కరానికి అక్కడికి వెళ్ళి 12 రోజులు భక్తులకి ఉచితంగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దానికోసం దేశంలోని అనేక ప్రాంతాల్లోని తెలుగువారు ముఖ్యంగా ఈ పుష్కర స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇదంతా కూడా చూడడానికి చాలా కోలాహలంగా ఉంది. అయితే రాజమండ్రి గోదావరి పుష్కరాలతో పోలిస్తే కనుక దేశంలోని ఏ పుష్కరానికి సందడి కనపడదు. నార్మల్గా ఒక శివరాత్రి ఆ తరహాలో జరిగే పుష్కరాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్న సందర్భంగా కనిపిస్తుంది. నర్మదా పుష్కరాలు కావచ్చు, ఇతర నదుల పుష్కరాలు, ఒక కుంభమేళ గంగా నదికి జరిగే కుంభమేళ తప్ప మిగతా నదులకి పెద్దగా ఎంత సందడి కనపడదు. కాకపోతే పవిత్ర స్నానాలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి.